మీరు అమ్మబోయే రేటుకి జిఎస్టీ 5% 18% అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం కంప్లీట్గా చూడండి. ఎందుకంటే రీసెంట్గా నా క్లయింట్ ఒకళ్ళకి మెడికల్ ఎక్విప్మెంట్ సేల్ చేస్తున్నారనమాట. వాళ్ళది ఆ బిజినెస్లో ఉన్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి, సార్ మేము 5% 18% డిసైడ్ చేసుకోలేకపోతున్నాము, మేము చెక్ చేసుకుంటే 5% 18% అంబిగ్యూటీలో ఉన్నాం, బట్ మాకైతే 5% పే చేయాలని ఉంది, ఏం చేయమంటారు చెప్పండి అని అడిగారు. నేనంటే అన్నాను, వాళ్ళు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, సార్ దీనికి అడ్వాన్స్ రూలింగ్కి వెళ్ళాలా అనే క్వశ్చన్ కూడా అడిగారు అనమాట. వాళ్ళంతా ఏంటంటే చాట్ జీపీటీ చూసో గూగుల్ చూసో వచ్చారనమాట నా దగ్గరికి. నేనైతే ఒక మాట చెప్పాను అనమాట, సార్ మీరు 5% 18% అంబిగ్యూటీ ఉన్న పరిస్థితిలో మీరైతే ఫస్ట్ అడ్వాన్స్ రూలింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రొవిజనల్ అసెస్మెంట్కి వెళ్ళండి, ప్రొవిజనల్ అసెస్మెంట్కి అప్లికేషన్ పెట్టుకోండి. ప్రొవిజనల్ అసెస్మెంట్కి అప్లికేషన్ పెడితే ఫస్ట్ మీరు 5% ఆఫ్ ట్యాక్స్ మీరు పే చేసేసి, అలాగే ఆ అప్లికేషన్ ఏంటంటే డిఫరెన్స్ అమౌంట్కి బాండ్ అమౌంట్ రాసి బాండ్ క్రియేట్ చేసి ఇవ్వాలన్నమాట డిపార్ట్మెంట్కి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 5% ట్యాక్స్ కట్టి చేసుకుని ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఫైనల్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో, ఇన్ కేసు దగ్గర 18% అయితే కనుక 5%కి 18%కి డిఫరెన్స్ అమౌంట్ని మనం ఇంట్రెస్ట్తో సహా ఫైనల్ అసెస్మెంట్లో పే చేయాలన్నమాట. నేనైతే ఈ విషయం చెప్పాను అనమాట. వాళ్ళని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి యాజ్ పర్ లానే వెళ్ళిపోవచ్చు అండి, ప్రొవిజనల్ అసెస్మెంట్కి వెళ్ళిపోతాము, అడ్వాన్స్ బిల్డింగ్ నాకు అవసరం లేదని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రవికిరణ్ గార్లపాటి.